అంటే తమిళనాడులో ఆయన గురువు ఉన్నారు. కనీసం ఆయన గురువు ఉన్నారంట. సరే ఈయన అంతవరకు బాగానే చెప్పాడు, పోనీ అనుకుందాం. సరే నేను తర్వాత ఇక్కడికి వచ్చేసాను కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి. అప్పుడు నేనేం రివీల్ చేయలేదు, నేను ఎంక్వైరీ కోసం వెళ్ళాను కదా. వచ్చిన తర్వాత ఫోన్ చేశాను ఆయనకి. స్వామి మీరు కొన్ని పరిహారాలు చెప్పారు కదా నాకు, ఆదివారం వచ్చాం మీ దగ్గరికి హైదరాబాద్ నుంచి. గురుగారు పరిహారాలకి ఎంత అవుతుందండి ఖర్చు? అది మీకు ఏ టెంపుల్ వచ్చింది స్వామి? టెంపుల్స్ కి వెళ్ళాలని వచ్చింది. టెంపుల్స్ చెప్పారు. మీ గురువు గారు ఉంటారు, చెన్నైలో ఉంటారు. అది నరదోష పూజకి 23,000 అవుతుంది స్వామి. 23,000? అవును అవును. అది మీకు ఎప్పుడు డబ్బు దొరుకుతో గురుగారికి పంపించిన స్టార్ట్ చేస్తారు. మేము వెళ్ళటం ఉండకూడదా? ఆయనే చేస్తారు అక్కడ? ఆయన చేసి మీ ఇంటికి పంపిస్తారు అందరం. ఓకే. మీరు వెళ్ళటం కుదరినప్పుడు వెళ్ళండి, పోయి చూడండి, తప్పలేదు. ఓకే ఓకే. తర్వాత స్వామి, తర్వాత ఎడిషనల్ గా కాండాలు చెప్పించుకోవాలంటే మీరు చెప్పరా, వేరే చెప్తారా? వేరే మీకు ఏ పాయింట్ గురించి డీపా కావాలో అది విడిగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటారన్నా నా అక్కడ నుంచి తెప్పించి చెప్తాము. అది 1 month పడుతుంది అంతే. ఏనా రెంట్ కట్టాలా, அதனால ముందే బుక్ చేసుకున్నా వాళ్ళు పంపిస్తారు 1 month లా. అప్పుడు మీకు ఫోన్ చేస్తాం, వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు గురుగారు మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా మీ గొప్పతనం గురించి. లేదు స్వామి, వద్దు స్వామి, అలాగలా పనికిరాదు స్వామి. మాకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది స్వామి. దీని తర్వాత మాకు ఒక రోజుకి మినిమం 5 మంది వచ్చినాలే చాలు. మాకు 10 మంది వచ్చినా మా వాళ్ళ అసలు చేయడం కుదరదు స్వామి. మీరు 5,200 ఫీజు తీసుకున్నారు, ఎక్కువ కదా ఫీజు అయితే బాగా. అవును స్వామి, అది దానికనంత వర్త్ ఉంది స్వామి, దానివల్ల అలాగ తీసుకుని చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎలా చెప్పగలిగారు? ఆ పేర్లు ఇవి రాసి ఉన్నాయా నిజంగా? అదన్నీ లీఫ్ లో వస్తుంది స్వామి. మరి మీరు కొన్ని నన్ను అడిగారు కదా స్టార్టింగ్ లో, మన టాలీ చేయటం కాగా అడుగుతాం మేము. ఇప్పుడు ఒక ముస్లిం వచ్చినారు, ఉదయం కూడా ఒక ముస్లిం లేడీ వచ్చినారు, ఆ ముస్లిం పేరు కూడా వచ్చింది. అదన్నీ మీకు ఇప్పుడు మీరు ఫేస్ చూసిన వెంటనే మీ పేరు చెప్పవచ్చా చెప్పండి? అందులో లీఫ్ లో మీ పేరు ఉంది అని సెలెక్ట్ చేసి ఉందినా చెప్తాము. ఎందుకంటే అంటే మీ దగ్గర రావడానికి కారణం, హైదరాబాద్ నుంచి రావడానికి కారణం ఏంటంటే మీ గురించి శంకర ఆయన మధు అని ఆయన ఫోన్ చేసి ఆయన చెప్పారు. మీ పేరు స్వామి? నా పేరు హేమసుందర్ అండి. హేమసుందర్. ఎప్పుడు ఆదివారం వచ్చాం మీ దగ్గర, ఇద్దరు వచ్చి ఫోటో కూడా దిగాం మీ దగ్గర. అవునవునవును, కరెక్ట్. అది శంకర మధు అని లెక్చరర్ ఆయన చెప్పారు, ఆయన చాలా గొప్పగా చెప్పారని చెప్తే దానికోసం చెక్ చేయడానికి నేను వచ్చాను. ఆ తర్వాత అమెరికా నుంచి కూడా ఒక ఆయన మీరు చెప్పినట్టు జరిగిందని చెప్పారు. కానీ ఇప్పుడు మెయిన్ ఆస్ట్రాలజర్ నేను చెప్పాలంటే మీలో అంత గొప్పతనం ఏముందని తెలుసుకోవడానికి వచ్చాను నేను నిజానికి. అర్థమైందండి అది. కానీ మా నుంచి మీరు తెలుసుకుని మీరు మాకే చెప్పారేమో అనిపిస్తుంది నాకు. అలా కాదు స్వామి, అలాగ ఉందినా ఇప్పుడు ఉంది స్వామి. ఇక్కడ వచ్చి 30 సంవత్సరమా ఎలాగ చేస్తాం స్వామి. ఒక నాటి ఇప్పుడు ఒక జోస్యమే చెప్తున్నారనా, వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదునా, మళ్ళీ ఏం చేస్తారే, మళ్ళీ అదన్నీ అబద్ధాలు, అదన్నీ రాంగ్, అది డూప్లికేట్ అని చెప్తారు. అవునా కదా? నేను వైదేశం కోయిలు కూడా వెళ్ళాను, పోసముత్తు ఫ్యామిలీని కలిశాను, శివనాడి వాళ్ళని కూడా కలిశాను నేను. వాళ్ళు చెప్పేది కూడా ఫేక్ అని నాకు నా నమ్మకం. అదలా కాదు స్వామి, మీ వాళ్ళ దగ్గర ఏం లేదు స్వామి. ఒరిజినల్ కొన్ని టైంలు ఉన్నారు, కరెక్ట్ అన్న లీప్ తీసి కరెక్ట్ అన్నది చెప్పినా పర్ఫెక్ట్ అవుతుంది స్వామి. అదిలో ఎప్పుడుమే 100% రాంగ్ రాదు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు వచ్చినారు జూనియర్ ఎన్టీఆర్ లందు, బాలకృష్ణ లందు, ఇప్పుడు లాస్ట్ చంద్రబాబు నాయుడు వైఫ్ కూడా వచ్చి చూసినారు. ఎవరెవరికి ఎప్పుడప్పుడు యోగం ఉందే వాళ్ళే వస్తారు. ఇంకొకటి తెలుసా, మా దగ్గర ఇక్కడ వచ్చి 30 years ఉన్న ఒక రోజు కూడా పేపర్లయో టీవీలో ఆడిచ్చినదే లేదు. మాకు ఏమైనా మాకు జరిగిన వాళ్ళు 10 మంది వచ్చినా 10 మంది జరిగిందినా వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పి పంపిస్తారు. అలానే వాళ్ళ వస్తారు. వాళ్ళే మాకు పేపర్లు చూసి టీవీలో చూసి ఇలా ఎవరు రాదు, నాకు అలాగే ఇచ్చినదే లేదు. కానీ నా ప్రొఫెషన్ మీరు కరెక్ట్ గా చెప్పలేకపోయారు మీరు అసలు. లేదు స్వామి, మీకు కళా సంబంధమైన లైన్ లో ఉన్నారని వచ్చింది అంతే. కళ అనాలే అది మీనింగ్ ఉంది, అదే చెప్పడమే. అంటే సినిమా, రైటింగ్, రిపోర్టింగ్, ఆస్ట్రాలజీకి ఈ సంబంధమైన కళా లైన్ లో ఉన్నారని వచ్చింది. అది చెప్పలేదు నాకు, అప్పుడు చెప్పలేదు. ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్, అదే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ కాదని అర్థం. సొంత ప్రైవేటా చేస్తున్నాను అర్థం. அதுதான் కళా సంబంధమానదని అర్థం. ఓకే. మీరు ఏం లేదు స్వామి, మా చెప్పిన పూర్వజన్మతో క్లియర్ చేయండి స్వామి. తర్వాత మీకు మంచి మార్పు కనపడలేని అప్పుడు అడగండి స్వామి. ఏదేమైనా నేను అనేది ఏంటంటే మా జాతకాన్ని మాతోనే చెప్పించుకుని మాకే చెప్పారనేది నా ఇది. లేదు చాలా 100% లేదు స్వామి. ఇప్పుడు ఒక పేరు ఉంది స్వామి, ఒక 5 పార్ట్ పేరు ఉందినా స్వామి, 5 పార్ట్ మీ దగ్గర నుంచి అడిగి చెప్తామా చెప్పండి. అదలా కాదు స్వామి, అదన్నీ వాళ్ళకి అలాగ ఫీలింగ్ వస్తుంది. అలాగలా 100% కాదు. వైదేశం కోయిలు వెళ్తేనేమో తంజావూరు లైబ్రరీని తెస్తామని చెప్పారు తాడపత్ర గ్రంథాలు. తంజావూరు లైబ్రరీకి వెళ్తేనేమో అసలు ఆ గ్రంథాలు లేవు ఇక్కడ అని చెప్పారు, అంతా ఫేక్ అని చెప్పారు.
లేదు లేదు స్వామి, అదలా తంజావూరులో ఒరిజినల్ కాపీ ఉంది స్వామి. ఎక్కడ ఉంది? లేదని మీరు ఎక్కడ చెప్పారు. వెళ్ళారు? సరస్వతి మగాల్ ఆ, లైబ్రరీ నేను వెళ్ళాను. రవి అనే తెలుగు ఆయన ఉన్నాడు అక్కడ. లేదు లేదు, సరస్వతి మగాల్లో ఒరిజినల్ లైబ్రరీ ఉంది. నాలా వెళ్ళి చూసి వచ్చిన స్వామి. ఉమ్, మీరు కరెక్ట్ గా వెళ్ళలేదు. సరస్వతి మగాల్ లైబ్రరీలో అంద ఒరిజినల్ కాపీ ఉంది. సరే మా మళ్ళీ దగ్గర ఉన్నది కనుక్కుంటాను. కాపీగా ఉంది అని అన్న ఒరిజినల్ కాపీ ఉంది. మీరు ఒకసారి రండి, నా ఇప్పుడు జనవరి ఏప్రిల్ మేలో వెళ్తాం ఊరికి, అదే అప్పుడు వస్తాను. నానే తీసుకుని వెళ్తాం రండి. అలాగే తప్పనిసరిగా వస్తాను. ఓకే. ఎందుకంటే మీరు మళ్ళీ నేను చెక్ చేస్తాను. ఎందుకంటే జనాలకి జెన్యున్ గా చెప్పాలని నా ఉద్దేశం. అవునవును, 100% అదలా 100% అదలా. ఇప్పుడు మా దగ్గరలో వచ్చిన ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఇప్పుడు 2-3 లీఫ్ పేరు కలవలేదు. లేదన్నా నాకు పంపిస్తాము అని అందరికలా నాకు తీయను. ఉమ్, ఎప్పుడుమే ఉంది నాడి శాస్త్రం అంటూ గుర్తుపెట్టుకోండి స్వామి. ఇప్పుడు వైదీశ్వరం గోయలకు వెళ్తున్నారనా, వాళ్ళు కూడా కొంచెం చిన్న విషయத்துல ఏదాச்சும் తప్పు చేయొచ్చు. నాకు చేయడం కుదరదు. ఏనా నాకు విజయవాడకు వచ్చినాం, మీ ఊరికి వచ్చినాం, మీ ఊర్లో వచ్చి తప్పు చేసినావునా, వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వచ్చి స్వామి తప్పుని చెప్పి అడుగుతారా లేదా చెప్పండి. మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా, దీని మీద మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. లేదు స్వామి, మాకు వచ్చిన పార్టీ చాలు స్వామి. ఎదుగు ఇంటర్వ్యూ చిన్న డబ్బులు కాదు అంటే జనాల్లో అపోహలు ఉన్నాయి, వీళ్ళు మోసం చేస్తున్నారని అపోహలు ఉన్నాయి. అదలా లేదు స్వామి, అదలా మీరు నమ్మని వాళ్ళు వస్తారు స్వామి. నమ్మలేదు వాళ్ళకి అంతే స్వామి. నెగటివ్ లైఫ్ ఉన్న వాళ్ళకి నెగటివ్ మైండ్ వస్తుంది స్వామి. అదే పాజిటివ్ లైఫ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వస్తుంది స్వామి. సరే, మీరు తంజావూరు లైబ్రరీకి ఎప్పుడు వెళ్తారు చెప్పండి, నేను వస్తాను. నా మే మంత్ లో వెళ్తున్నాను స్వామి. మే మంత్ లో అలాగే నేను వస్తాను మీతో పాటు. సరే, ఫోన్ చేయండి స్వామి, నాకు తీసుకుని వెళ్తాను. నానే వెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్తాం. సరే ఓకే ఓకే స్వామి. ఓకే స్వామి. ఫోన్ చేసి గురువుగారు మీరు పరిహారం అన్నారు కదా, మరి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగాను. మేము వెళ్ళాలా లేకపోతే వెళ్లకుండానే చేస్తారంటే వెళ్ళినా పర్లేదు వెళ్ళకపోయినా పర్లేదు అన్నారు. ఫీజు ఎంత అవుతుందంటే 23,000 రూపాయలు ఫీజు అట. ఇప్పుడు మేము ఇచ్చిన 5,000 రూపాయలు 5,200 కాకుండా 23,000 రూపాయలు ఫీజు అవుతుందంట. ఇది కాకుండా మన గత జన్మల గురించి ఇతర కాండాలను తెలుసుకోవాలంటే అది 3,000 రూపాయలు అడిషనల్గా అవుతుందంట. ఆ 3,000 రూపాయల ఫీజు ఏం చెప్పలా, ఆయన అక్కడ కూర్చున్న వ్యక్తి అసిస్టెంట్ చెప్పాడు, మనకి విజయవాడలో ఉన్న అసిస్టెంట్ చెప్పాడు. అది జరిగిందండి.